దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒకప్పుడు మేము మీకు దూరస్తులంగా ఉన్నాం. మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారిని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు జీవాన్ని ఇచ్చిన జీవ ప్రదాతవని మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ ప్రభువా సెషన్ లో మేము నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏమిటో నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని తండ్రి, మా ఏకాగ్రత మీ వాక్యం మీద ఉండగలగడానికి సహాయం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వెలిగింపును అనుగ్రహించండి. ఆత్మదేవుని బోధని మీరు మాకు అనుగ్రహించి సత్యాన్ని గ్రహించడానికి, ప్రభువా సత్యం ప్రకారం జీవించడానికి మీరు మాకు సహాయం చేయుదురుగా. కానీ మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? ఇది యోబుకి వచ్చిన అనుమానం, యోబుకి వచ్చిన ఆలోచన. ఈ మానవులు, నరులు దేవుని దృష్టికి ఏ విధంగా నీతిమంతులు అవుతారు? ఇది అవకాశం ఉందా? ఎలా దేవుని దృష్టికి మానవులు నీతిమంతులు అవుతారు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఈ మధ్య సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ న్యాయవాది చేసిన కొన్ని వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ప్రశాంత్ భూషణ్ ని దోషిగా తేలుస్తూ ఆగస్టు 24వ తారీఖు లోపు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పని పక్షాన మీ మీద మేము చర్య తీసుకుంటాం అని చెప్పారు. అంటే కోర్టు ఒక వ్యక్తిని ఆయన చేసిన పనులను బట్టి, ఆ ఆధారాలను బట్టి కోర్టు నిర్ణయించింది ఆయన దోషి అని. కాబట్టి ఏదైనా చేసిన దోషాన్ని బట్టి, లేకపోతే చెయ్యకుండా కూడా నేరారోపణ చేసినప్పుడు కోర్టు వాటినన్నిటినీ పరిశీలన చేసి మనం దోషులమా నిర్దోషులమా ప్రకటిస్తారు. కాబట్టి మనం ఈ రోజు ఆలోచించబోయే ఈ అంశం కూడా అలాంటిదే. దేవుని దృష్టిలో, దేవుని కోర్టులో మానవుడు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేది ఈ రోజు మనం ఆలోచించబోతున్నాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి ప్రాథమికమైన సిద్ధాంతం. క్రైస్తవ విశ్వాసానికి ఇది ప్రాథమికమైన సిద్ధాంతం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం ఎలా అని. సో ఈ రోజు కొద్దిసేపు మనం ఈ నీతిమంతులుగా తీర్చడం ఎలా అనే విషయం గురించి మనం ఆలోచించేద్దాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డం. దాన్ని, ఈ సిద్ధాంతాన్ని నీతిమంతులుగా ప్రకటించుట, లేకపోతే నీతిమంతులుగా ప్రకటించుట, నీతిమంతునిగా ప్రకటించడం అనే ఈ అంశం గురించి కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. సో ఈ నీతిమంతులుగా ప్రకటించడం అంటే ఏంటి అంటే, దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మన పాపాలను క్షమించి క్రీస్తు నీతిమంతత్వాన్ని మనకు ఆపాదించి కేవలం విశ్వాసం ద్వారా స్వీకరించుటచే ఆయన దృష్టిలో నీతిమంతులుగా లేక నిర్దోషులుగా అంగీకరించే ఒక క్రియ, నీతిమంతులుగా అంగీకరించే ఒక క్రియని మనం జస్టిఫికేషన్ అని అంటా ఉన్నాం. కాబట్టి నీతిమంతులుగా ప్రకటించే ఇది
క్రియ అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఒకేసారి జరుగుతుంది, అందుకే దీన్ని మనం క్రియ అన్నాం. కాబట్టి ఈ రోజు దీన్ని ఆలోచన చేయబోతున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మన పాపాలను క్షమించి క్రీస్తు యొక్క నీతిమంతత్వాన్ని మనకు ఆపాదించి మనం కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా నిర్దోషులుగా అంగీకరించే క్రియ, ఈ యాక్ట్ ఎలా జరిగింది, ఈ క్రియ అనేది మనం ఈ రోజు ఆలోచించేద్దాం. మనం ఈ చర్చించబోయే ఈ సిద్ధాంతంలో ఈ 6 విషయాలని మనం నేర్చుకుంటాం. నీతిమంతులుగా ప్రకటించడంలో ఈ 6 విషయాలు. మొదటిది, నీతిమంతులుగా ప్రకటించాల్సిన అవసరత ఏంటి మానవులుగా మనకి? నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ జస్టిఫికేషన్. వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ జస్టిఫికేషన్? మనకి నీతిమంతులుగా ప్రకటించాల్సిన అవసరత ఏముంది మనకు? రెండవది, ఎలా నీతిమంతులుగా ప్రకటిస్తారు? ఒకవేళ ప్రకటించవలసి వస్తే మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా ప్రకటిస్తారు? మూడవది, ఎవరు నీతిమంతులుగా ప్రకటించాలి? ఎందుకంటే ఈ లోకంలో అందరూ తమకు తామే నీతిమంతులు అని అనుకుంటున్నాం కదా. అసలు స్టాండర్డ్ లో, ఏ స్టాండర్డ్ లో ఎవరు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తారు? తరువాత నాలుగవ విషయం, నీతిమంతులుగా ఎప్పుడు ప్రకటించబడతారు మానవుడు? నరుడు ఎప్పుడు నీతిమంతుడిగా ప్రకటించబడతాడు? తరువాతది, నీతిమంతులుగా ప్రకటించడం అంటే ఏమిటి? దాని నిర్వచనం ఏంటి? డెఫినేషన్ ఏంటి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దెన్ నీతిమంతులుగా ప్రకటించడం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదాలు. సో ఈ 6 విషయాలని ఈ రోజు మనం చర్చించబోతా ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చిస్తూ ఈ సిద్ధాంతం మనం నేర్చుకుందాం. మొదటిది, నీతిమంతులుగా ప్రకటించవలసిన అవసరత ఏంటి? నీతిమంతులుగా ప్రకటించవలసిన అవసరత ఏంటి? సో మనం ఇక్కడ చూసినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని మనం తీసి అందరూ కూడా ఒక్కసారి మనం అందులోని కొన్ని వాక్య భాగాల్ని మనం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. సో అందరికీ కూడా ఇక్కడ ఉన్న కోరిక ఏంటంటే అందరూ పరలోకం వెళ్ళాలని అందరికీ కోరిక ఉంటుందండి. అందరూ చేసేది ఎందుకోసం అంటే మోక్షం చేరాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఎవరిని అడిగినా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు అందరూ కూడా కోరుకుంటారు. పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలని. మంచిదే. ఎవరు దేవునితో ఉంటారు? మన ప్రాపర్టీ, మన సంపద, మన డబ్బు, మన నగలు పరలోక రాజ్యం చేరుస్తాయా? తరువాత ఒకవేళ మనకు పాపులారిటీ ఉందనుకోండి, పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, ఆ పేరు ప్రఖ్యాతులు ఉంటే మనం గిన్నీస్ రికార్డులోనో లేకపోతే నోబెల్ ప్రైజ్ సంపాదించడం వలన ప్రపంచానికి తెలిసిన వ్యక్తులు అయి ఉంటే, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ గానో సినిమా స్టార్స్ గానో పాపులర్ అయిపోయి ఉంటే, ప్రపంచానికి తెలిస్తే మన పాపులారిటీ పరలోక రాజ్యం చేరుస్తుందా? తరువాత మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం, ఈయన చాలా మంచోడండి, మంచి కార్యాలు చేస్తాడంటారు. అంటే మనం అనుకుంటున్న ఈ మంచితనం, ఈ వ్యక్తిత్వం మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుందా? మన మంచితనం సరిపోద్దా పరలోక రాజ్యం వెళ్ళడానికి? తరువాత ఒకవేళ మనం అధికారులు అనుకోండి, రాజకీయ నాయకులు గాను, లేకపోతే ఈ లోకంలో మంచి జాబ్ చేస్తా ఉన్నతమైన స్థితిలో ఉండటాన్ని బట్టో మనకి ఇన్ఫ్లుయెన్స్, పవర్ ఉండొచ్చు. ఈ లోకంలో ఉన్న ఈ అధికారం పరలోకం వెళ్ళడానికి మనకు సరిపోద్దా? తరువాత మన వృత్తి, మన ప్రొఫెషన్ మనకి సరిపోద్దా? అంటే మన వృత్తిలో మంచిగా నైపుణ్యత కలిగిన వాళ్ళం అనుకోండి, ఏ బిజినెస్ లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెషన్ లో ఉన్నాం అనుకోండి, మన వృత్తి మనల్ని పరలోకం చేరుస్తుందా? సో మరి ఏది మనల్ని పరలోకం చేరుస్తుంది? ఇవేవి కూడా మరి పరలోకానికి తీసుకెళ్లలేవు. సంపద, పేరు ప్రఖ్యాతులు, వ్యక్తిత్వం, అధికారం, వృత్తి, ఇవేవి కూడా ఇవి ఉన్నంత మాత్రాన, అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈయన పరలోకం వెళ్తాడు, డబ్బులున్న వాళ్ళని మనం
అలా అంటున్నాం. మరి ఎవరు రాజకీయ నాయకులు, ఒకవేళ పొలిటీషియన్స్ అనుకోండి, మంచి పవర్ ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్న పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు పరలోకం వెళ్తారంటావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులు మరి పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ సరిపోతున్నాయి అంటే వీటన్నిటికంటే కూడా గొప్పది జీవితంలో ఉండాల్సింది. ఇవన్నీ కలిగి ఉండడానికి ఈ లోకంలో చాలా మంది చాలా ఉన్నతంగా వాళ్ళు అభిప్రాయపడతా ఉంటారు. ఉన్నతంగా ఇవన్నీ ఉంటే ఆలోచిస్తూ ఉంటారు. ఒక పొలిటీషియన్ గా, ఒక ప్రొఫెషన్ లో మంచి పవర్ ఉంటే, మంచి వ్యక్తిత్వం ఉంటే, లేకపోతే మనకి అందం ఉంటే, పాపులారిటీ ఉంటే, ప్రాపర్టీ ఉంటే చాలా ఉన్నతంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇవేవి మరి పరలోకానికి మనల్ని తీసుకెళ్ళవు. వీటన్నిటికంటే మన గురించి చెప్పాల్సిన ఒకటి ఏంటంటే నీతిమంతుడు అనేది వీటన్నిటిల్లో కల్లా ఉన్నతమైన బిరుదు, ఉన్నతమైన సంపద ఏంటి మానవునికి అంటే నీతిమంతుడు, రైచెస్. ఈ రైచెస్నెస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే పరలోకం వెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ రైచెస్నెస్ లేకుండా, ఈ నీతిమంతుడు అనే అది లేకుండా మన జీవితంలో సో పరలోకం వెళ్ళలేం. ఇవన్నీ ఉన్నా కూడా ఈ నీతిమంతుడు అనేది మన జీవితంలో లేకపోతే పరలోకం వెళ్ళలేం. మరి ఈ నీతిమంతుడు అవ్వాల్సిన అవసరత ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. నీతిమంతుడు అవ్వాల్సిన అవసరత ఏంటి అంటే మనం బేసికల్ గా మనం ఎవరిమి అంటే మన సర్నేమ్ ఒక రకంగా ఏమున్నా సరే మనం ప్రాథమికంగా ఎవరివి అంటే వీఆర్ సిన్నర్స్. బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం కూడా లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి మానవులందరూ కూడా పాపులే, అది బైబిల్ చెప్తాం. ఇప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో మానవ యొక్క స్వభావం ఏంటో అక్కడ రాయబడి ఉంది, 10 నుంచి 15. తరువాత మనం 10వ వచనాన్ని ఒకసారి చదివితే మానవ జీవితంలో ఎక్కడెక్కడ పాపం ఉంది లేకపోతే ఎక్కడ లేదో అనేది అసలు మనం ఆలోచన చేస్తే, ఒకటి 10వ వచనం ఇందుని గూర్చి, నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా ఈ లోకంలో నీతిమంతుడు లేడు. అది బైబిల్ చెప్తున్నమాట. నీతిమంతుడు లేడు, ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, నీతిమంతులు లేరు. అవునండి, మన హార్ట్ లో ఏమి లేదంటే నీతి అనేది లేదండి. మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. నీతి, పరిశుద్ధత, యథార్థత అనేది లేదు. మన హార్ట్ చెడిపోయింది లోపల. రెండవది మనం చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని గ్రహించేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీని వల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి అని ఆలోచించే వాళ్ళు లేరు. మన ఆలోచనలు, మన గ్రహింపు లేదు అనేది, మన ఆలోచనలు చెడిపోయినాయి అనేది బైబిల్ చెప్తా ఉంది. తరువాత మనం చూసే చూపులు కూడా చెడిపోయినాయి. 18వ వచనంలో మనం చూసినప్పుడు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, అందుకే కంటికి నచ్చిందల్లా చూస్తాడు. గంటల తరబడి నెట్ లో స్పెండ్ చేస్తాడు, గంటల తరబడి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాడు. సో ఏవేవో సైట్లకి వెళ్ళిపోతా ఉంటారు. కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కన్ను చెడిపోయింది, మనస్సు చెడిపోయింది, మన ఆలోచనలు చెడిపోయినాయి అనేది బైబిల్ చెప్తా ఉంది. తరువాత మనం చూసినప్పుడు మనం ఎవరైనా గ్రహించే వాళ్ళు ఉన్నారా అంటే గ్రహించే వాళ్ళు లేరు. మనం వినేవి కూడా చెడువే. మనం వినేవి కూడా చెడు వింటా ఉన్నాం. మనం వినే వాటిని కూడా చెడు వింటా ఉన్నాం. దేవుడు చెప్పాలని కోరుకుంటున్నాడు కానీ దేవుని మాట వింటలేదు. వి నెగ్లెక్ట్ అండ్ వి రిజెక్ట్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని ప్రజలు వినటం లేదు. కాబట్టి మన వినేయాన్ని చెడ్డవి అవడాన్ని బట్టి మన వినే వినికిడి కూడా చెడిపోయింది అనేది మనం ఆలోచన చేయాలి. తరువాత
13వ వచనం, వారి వారి గొంతు తెరిచిన సమాధి. తరువాత నాలుకతో మోసం చేస్తారు. మన నాలుక గొంతు అంటే మనలో నుంచి వచ్చే మాటలు చాలా చెడ్డవి. తెరిచిన అందుకంటాడు గొంతుక తెరిచిన సమాధి. సమాధి చూడడానికి పైకి చాలా అందంగా ఉంటది, కానీ లోపల ఎలాంటి దుర్గంధం ఉంటదో అలానే ఉంటది. పైకి ఒకవేళ లిప్స్ కి రంగేసుకోవచ్చు, కానీ లిప్స్ వెనకాలన్న వర్డ్స్ మనసు చాలా చెడ్డది. లిప్స్ కి కలర్ వేసుకున్నంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోవట్లేదు, అంతరంగం చెడిపోయింది అనేది బైబిల్ చెప్తా ఉన్న మాటలు. నాలుక మోసపరుచుతున్నది. తరువాత పెదాల కింద సర్ప విషం ఉంది. పెదాల కింద సర్ప విషం ఉంది. ఆ తరువాత వాళ్ళు మంచి చేయడానికి అందరూ ఏకంగా త్రోవ తప్పిపోయారు. మేలు చేసేవాడు లేడు. మన చేతులతో మనం మేలు చేయట్లేదు. మన హ్యాండ్స్, మనం చేసే పనులు, మన క్రియలు చెడ్డవి, అది చెప్తా ఉంది. తరువాత ఆయన అంటా ఉన్నాడు, మీరు త్రోవ తప్పిపోయారు. మీకు ఇష్టానుసారంగా అందరూ త్రోవ తప్పి, అంటే మన నడవడిక దేవునికి వ్యతిరేకమైనది. చూడండి, అంటే మనం అవయవముల్లో ఏది కూడా మంచిది లేదు. మన జీవితం, మన స్వభావం అంతా కూడా మంచి అనడానికి ఏమి లేదండి. టోటల్ గా మన శరీరంలో అన్ని అవయవాలను ఉపయోగించి మనం పాపం చేస్తా ఉన్నాం. మానవులందరూ పాపులే. అందుకే బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3:23లో కూడా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా పాపం చేశారు. ఏ భేదం లేదు. మనుషులందరూ, అన్ని జనరేషన్స్, అన్ని తరాల వారు పాపం చేస్తున్నారు. అన్ని దేశాల్లో ఉన్నవారు పాపం చేస్తున్నారు. స్త్రీలు పురుషులు పాపం చేస్తున్నారు. ఏ వయసు భేదం కూడా లేదు. అందుకే ఏ భేదం లేదు, నువ్వు ఏ భేదం కూడా చెప్పడానికి లేదు. మానవులందరూ కూడా పాపులే. కాబట్టి ఈ పాపులైన మానవులకి వచ్చిన శిక్ష ఏమిటి అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన మానవునికి ఏమొచ్చింది అంటే, దేవుని నుండి ఎడబాటైన మానవుడు నిత్యత్వంలో, నిత్యమైన అగ్నిగుండానికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నారు. మానవులు, అవును, ఈ లోకంలో దేవునికి వేరుగా జీవిస్తూ, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, హృదయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తూ, ఈ లోకంలో వేదన పడుతూ, ఈ లోకంలో ఉన్నంత కాలం బాధపడుతూ జీవించిన మానవుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుడు లేని నిత్యమైన అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. నరకం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలో ఎవరైనా యాక్సిడెంటల్ గాను కావాలని శరీరాన్ని కాల్చుకుంటే ఒక 20 నిమిషాల్లోపు శరీరం అంతా కూడా బూడిదైపోద్ది. కానీ నిత్యమైన నరకంలో అలా జరగదు. యుగాయుగాలు ఆత్మ కాలుతూనే ఉంటది. ఆ మంటలు ఆరిపోవు, ఆత్మ మాడిపోదు. యుగాయుగాలు ఆ వేదన. ఎప్పుడైనా మన 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 స్త్రీలు ఎప్పుడైనా వంట చేస్తుంటే చిన్న ఎక్కడైనా ఆ నిప్పు తగులుకొని, లేకపోతే ఆ మంట ఎక్కడైనా టచ్ అయితే అది చాలా బాధాకరంగా ఉంటది. ఇట్ ఈస్ పెయిన్ఫుల్. చిన్న మంటకే చాలా బాధపడతాం. అలాంటిది అక్కడ యుగాయుగాలు తీవ్రమైన అగ్నిగుండంలో, దేవుళ్ళు లేని స్థలంలోకి మానవులు పాపం చేసి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మానవుడు పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు. మానవుడు చెడిపోయాడు. కాబట్టి ఈ చెడిపోయిన, పాపంతో నింపబడిన, జీవితం అంతా పాపంతో నింపబడిన ఈ మానవులు మరి దేవుని దృష్టికి ఎలా నీతిమంతులు అవుతారు? అది యోబు అడిగిన ప్రశ్న. పాపి అయిన ఈ నరుడు, పాపి అయిన మానవుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతులుగా అవుతాడు?
అందుకే మానవుని హృదయాలోచన బాల్యం నుండి కూడా చెడ్డదే, మధ్యలో వచ్చింది కాదు. అందుకే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. అంటే స్వతహాగా జన్మతః స్వాభావికంగా పాపులమై ఉన్నారు మానవులు. మానవులందరూ కూడా స్వాభావికంగా పాపులు. అంతేకాకుండా క్రియల ద్వారా కూడా పాపం చేసిన మానవుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు అవుతారు? అది మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు దేవుని దృష్టికి మానవుడు ఏ విధంగా నీతిమంతుడు అవుతాడు? ఎలా నీతిమంతుడు అవుతాడు? ఆ పాపాలన్నీ క్షమించబడతాయా? మానవుడు విచ్చలవిడిగా చేస్తున్న పాపాలు ఎలా క్షమించబడతాయి? అనీతిమంతుడు పాపి అయిన మనము నీతిమంతుడైన దేవుని ఎదుట అసలు నిలవగలమా? ఎలా సాధ్యమవుతుంది? ఒక అన్యాయస్తుడు లంచగొండి అయిన ఒక ఉద్యోగే లంచం లేకుండా నీతిగా ఉద్యోగం చేసే మరొక వ్యక్తి దగ్గర నిలబడడానికి చాలా భయపడతా ఉంటే, పాపులమైన మానవులమైన మనం, నీవు నేను పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎలా నిలబడగలం? హౌ ఇట్ పాసిబుల్? నా పాపాలకు శిక్ష ఎవరు అనుభవిస్తారు? పాపం చేశాం, పాపం ద్వారా నాకు శిక్ష వచ్చింది. ఆ శిక్షని ఎవరు అనుభవిస్తారు? పాప క్షమాపణ ఎలా పొందగలను నేను? పాప క్షమాపణ అనేది పొందడం సాధ్యమేనా? నాకు శిక్ష ఉందా? నాకు శిక్ష ఉండదా? ఇంత పాపం చేసి నాకు శిక్ష ఉండదా? మరి శిక్ష ఉంటే మరి ఆ శిక్ష పోవడానికి పాపం నుండి ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారు? నాకు నిత్య జీవం ఎలా సాధ్యం అవుతుంది? నిత్య జీవం ఎలా సాధ్యం అవుతుంది? పాపి ఎలా నీతిమంతుడవుతాడు? అది మన ముందున్న పెద్ద ప్రశ్న. ఏంటంటే, పాపి అయిన మానవుడు, నరుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడవుతాడు? పాప క్షమాపణ ఎలా పొందుతాడు? పాపాలు క్షమించబడతాయా? శిక్ష ఉండదా? నిత్యత్వం సాధ్యం అవుతుందా? ఏ విధంగా? పాపి నీతిమంతుడు ఎలా అవుతాడు? కాబట్టి పాపి అయిన మానవుడు దేవుని ఎదుటకి రావాలి అంటే నీతిమంతుడు అవ్వాల్సిన అవసరత ఉంది. కాబట్టి మరి మనం ఎలా నీతిమంతులం అవుతాం? అది మన ముందున్న రెండవ ప్రశ్న. రెండవ భాగం ఏంటి మన ముందున్నది అంటే, మనకి పాపులమైన మానవులమైన మనకి నీతిమంతులు అవ్వాల్సిన అవసరత ఉంది. అయితే నీతిమంతులుగా ఎలా అవుతాం? ఎలా అవగలం? ఎలా నీతిమంతులుగా ప్రకటిస్తారు? ఈ పాపిని నీతిమంతుడిగా ప్రకటించడం అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది? మంచి పనుల ద్వారా, ఏదో ఇన్నాళ్ళు నేను చెడు చేశాను, ఇక నుంచి నేను కొంత మంచి చేస్తాను, మంచి పనుల ద్వారా నేను మంచివాడిని అవుతాను అని ఒకవేళ మనం అనుకుంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది అంటే, మన నీతి కార్యాలు, మన మంచి పనులు దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా, అంటు వస్త్రాల్లాగా కనబడతా ఉన్నాయి. అది చెప్తున్న మాట. అంటే నేనేదో దాన ధర్మాలు చేసి, మంచి పనులు చేసి దేవుణ్ణి మెప్పించగలనా అంటే, బైబిల్ ఏం చెప్తుంది అంటే 64వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం, మేమందరము అపవిత్రులమై ఉంటిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికొడ్డల్లాగా, అంటు వస్త్రాల్లాగా కనబడుతున్నాయి, మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఈ మంచి క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించి మనం నీతిమంతులం అవలేము. సాధ్యం కాదు. మన నీతి క్రియల వల్ల, దాన ధర్మాల వల్ల, మంచి పనుల వల్ల మనం నీతిమంతులం అవలేము. అది బైబిల్ చెప్తున్న సత్యం. రెండవది, ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నిటినీ చేయడం వల్ల నేను నీతిమంతుడిని అవుతానా అంటే, ధర్మశాస్త్రం అంతా కూడా పాటించడం అనేది మానవులంగా మనకి కష్టమైనది. అందుకే యాకోబు పత్రికలో యాకోబు చాలా చక్కగా చెప్పాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును.
ఒకవేళ మనం బైబిల్లో చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రంలో చాలా చేయాల్సిన కార్యాలు చెప్పబడ్డాయి. ఒకవేళ నీవు 100 చెయ్యాల్సినవి దేవుడు చెప్తే వాటిల్లో 99 చేసి ఒక్కటి చెయ్యకపోయినా మిగిలిన వాటన్నీ కూడా ఫెయిల్ అయిపోయినట్టే. 6 సబ్జెక్టులు ఉన్నాయండి పాస్ అవడానికి. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే పాస్ అనరు, ఫెయిలే. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు, క్రియలన్నిటినీ పాటించటం అనేది మానవులంగా మనకి సాధ్యం కాలేదు, సాధ్యం అవలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అన్న ఒక మాటని మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. దయచేసి మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. పాపము చేయక మేలు చేయుచు నుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా కూడా లేడు. నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదు, మేలే చేస్తున్నాననే నీతిమంతుడు ఒక్కడ కూడా లేదు. అది పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడ కూడా లేడు. అది మహాజ్ఞాని అయిన సొలొమోన్ అంటున్న మాట. ఆయన ఏమంటాడంటే, ఈ భూమి మీద పాపం చేయకుండా మేలే చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి ఒకవేళ నువ్వు 90% మంచి చేసినా నువ్వు చేసే ఆ 10% బట్టి ఆ 90% మంచి కూడా చెడిపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించడం అనేది సాధ్యం కావట్లేదు. అందుకే ధర్మశాస్త్రం వల్ల మనం పాపులం అనేది, మన పాపం అనేది ఎలాంటిదో కూడా చెప్పబడుతుంది. గలతీ పత్రిక, అందుకే 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను. గలేషియన్స్ 3rd chapter 10th verse. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, దాని కిందే నేను చేస్తాను అంటే అది సాధ్యం కావట్లేదు. దాని కింద మనం అందరం కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం ఆ శాపగ్రస్తులు, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. నేనేదో ధర్మశాస్త్రాన్ని ఒకరోజు పాటిస్తానండి అంటే లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు పాటించాలి. తరువాత ఏ ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు. ఒకవేళ ఒక్కటి తప్పిపోయినా మనం దేవుని దృష్టిలో పాపులమే. కాబట్టి ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రం అంతటిని జీవితం అంతా ఏ ఆజ్ఞ కూడా పొల్లుపోకుండా పాటించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఇందు మూలంగా మన క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా గాని ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా అవ్వడం అనేది సాధ్యం కాదు. ఇది విఫల ప్రయత్నమే. దీని మూలంగా ఏ మనుషులు కూడా నీతిమంతులు అవరు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అవును, మనం కూడా ఈ విధంగా ఎప్పుడూ నీతి కార్యాలనే చేస్తూ ఎక్కడా తప్పిపోకుండా జీవించడం అనేది పుట్టిన దగ్గర నుంచి, లేకపోతే మనకి తెలిసిన దగ్గర నుంచి అయినా ఇలా ఉండడం అనేది సాధ్యం కావట్లేదు. ఇది జరగనిది. కాబట్టి మనంతట మన ప్రయత్నాలతో మంచిగా అవడం, నీతిమంతులుగా అవడం అనేది సాధ్యం కావట్లేదు. మరి మన వల్ల అవలేదు, మరి దేవుడే ఏదైనా చేయాలి. అది ఎలా సాధ్యం? దేవుడు చేయగలిగినవి అంటే పాపి అయిన మానవుని పట్ల దేవుడు చేయగలిగిన ఒకటి, మానవుడు తప్పు చేశాడు, వాడిని శిక్షించి నరకానికి పంపించాలి మానవుడు. ఎందుకంటే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు మానవుని శిక్షించాలి. అయ్యే దేవుడు ప్రేమ కలిగిన వాడు. శిక్షించి మానవులు అందరూ పాపం చేశారు, అందరినీ నరకానికి పంపించాలి. సో దేవుడు శిక్షిస్తే ఆ శిక్షకి నిలబడగలిగిన వాళ్ళు,
ఆ శిక్ష నుండి తప్పించుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మానవాళంతా నాశనానికి వెళ్ళాలి. కానీ ప్రేమించిన దేవుడు శిక్షించడం మాత్రమే చేస్తే మరి ఆయన ప్రేమ, ఆయన కనికరం, కాబట్టి ఆయన శిక్ష విధించాలి. ఒకటి ఆయన ముందున్న ఒక దారి. రెండోది, లేదా తన విలువలతో రాజీ పడిపోయి పర్లేదులే చేస్తే చేశారు అని మానవుల్ని వదిలేయాలి. అయితే అలా దేవుడు వదిలేయుడు. అలాంటి వాటిని ఆయన అసహించుకుంటాడు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటని నేను చదువుతా ఉన్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. బైబిల్ చెప్తుంది, దుష్టుల్ని చెడ్డోళ్ళని మంచోళ్ళని తీర్పు తీర్చేవాళ్ళు, మంచోళ్ళని చెడ్డోళ్ళని తీర్పు తీర్చేవాళ్ళంటే దేవుడికి చాలా అసహ్యం అట. కాబట్టి అలా తప్పుడుగా విలువలతో రాజీ పడి మంచోళ్ళని చెడ్డోళ్ళన్నా చెడ్డోళ్ళని మంచోళ్ళన్నా దేవుడు అసహించుకుంటుంటే ఆ అసహించుకునే పని ఆయన చేయకూడదు కదా, ఆయన చేయడు కూడా. కాబట్టి తన విలువలతో దేవుడు రాజీ పడడు. అదే విధంగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. విలువలతో రాజీ పడిపోయి చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని చెప్పను. కాబట్టి విలువలతో రాజీ పడడు దేవుడు. మూడవది, మానవుణ్ణి రక్షించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడు మానవుణ్ణి శిక్ష విధించాలి, లేదా తన విలువలతో రాజీ పడాలి. మూడవది, రక్షించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు మానవులందరినీ శిక్షించడానికి, వారి పాపాలను బట్టి వాళ్ళందరినీ ఖండన చేయడానికి ఇష్టపడలేదు. రెండవది, తన విలువలతో రాజీ పడడానికి ఇష్టపడలేదు. తన విలువలతో రాజీ పడకుండా, శిక్ష విధించకుండా, అలాగని తన పరిశుద్ధ స్వభావంతో న్యాయంతో రాజీ పడకుండా మానవుల కోసం, మానవులు రక్షించడం కోసం ఒక మార్గాన్ని ఆలోచించాడు సర్వజ్ఞాని అయిన దేవుడు. అది యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో జరిగించాడు. ఏం చేశాడు అంటే, మన కోసం ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, త్రిత్వంలో సమానుడైన దేవుడు, త్రిత్వంలో ఒక వ్యక్తి అయిన దేవుడు, దైవిక త్రిత్వంలో, పరిశుద్ధ త్రిత్వంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని, పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుడు, రక్తమాంసాలు లేని దేవుడు, మానవులను రక్షించడం కోసం శరీరధారిగా రక్తమాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే పాపం చేసిన మానవులు రక్తమాంసాలు కలిగిన వాళ్ళు. కాబట్టి ఆ రక్తమాంసాలు కలిగిన మానవుల పక్షాన ఆయన ఒక కార్యాన్ని చేయడానికి, వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా శరీరాన్ని ధరించుకొని రక్తమాంసాలు కలిగిన వ్యక్తిగా, మన సామాన్య నీలాగా నాలాగా ఒక మానవ స్వభావాన్ని ధరించుకొని మానవునిగా ఈ లోకంలోకి ఆయన అరుదించాడు. ఆయన అరుదించి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం చేశారు అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శాపమయ్యాడు.
ధర్మశాస్త్రం కింద ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం వల్ల మనం పాపులమయ్యి దేవుని శిక్షకి మనం లోనైనప్పుడు మనల్ని ఆ ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించడానికి మన కోసం ఆయన ఏమయ్యాడంటే శాపమయ్యాడు. పుట్నోట్లో ఉంటది, మన కోసం శాపగ్రాహి అయ్యాడు. నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన ఇష్టపడ్డాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతాను. 2వ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదు, పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో పాపం లేకుండా జన్మించారు. అందుకే గబ్రియేలు దూత మరియకిచ్చిన వర్తమానంలో ఇదిగో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. జన్మతః పాపం లేకుండా ఈ లోకంలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్తే ఒక్కళ్ళు కూడా ఆయనలో పాపం ఉందని స్థాపించలేకపోయారు. అవును, అది అప్పటికీ ప్రశ్నే, నేటికి ప్రశ్నే, భవిష్యత్తుకి కూడా ప్రశ్నే. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారిలో పాపం ఉందని ఎప్పటికీ ఎవరు స్థాపించలేకపోయారు. భవిష్యత్తులో ఎవరు కూడా స్థాపించే అవకాశమే లేదు. ఆయన్ని అప్పగించిన 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్న ఇస్కరియోతు యోధా అన్న మాట ఏంటంటే, నిరపరాధి రక్తాన్ని అప్పగించాను. ఆయన నిరపరాధి. హేరోదు పిలాతు అన్న మాటలు తీర్పు తీర్చాక ఈయన యందు మాకు ఏ దోషం కనబట్టలేదు. ఆయన్ని సిలువ వేసి ఆ సిలువ కార్యాన్ని, ఆ సిలువ యొక్క శిక్షని అమలు పరిచిన శతాధిపతి అన్న మాట ఆయన చనిపోయినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడు. అందుకే కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో పౌలు అన్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన కోసం మన పాపాలని ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. అది బైబిల్ చెప్తున్న మాట. పేతురు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న పేతురు యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటా ఉన్న మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటున్న మాటలు ఒక్కసారి చదువుతా ఉన్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన ఆ శిక్ష, ఆ సిలువ మరణం, ఆ కొరడాల దెబ్బలు పడుతూ లెగుస్తూ సిలువను మోసుకుంటూ వెళుతున్న ఆ సిలువ మ్రాను శ్రమలు మన కోసమే. పేతురు అంటున్న మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, మన పాపం పోయి మనకు నీతి రావాలని ఆయన పాపంగా చేయబడ్డాడు. మనకి పాపం పోయి మనం నీతిమంతులుగా బ్రతకాలని మన పాపములను మాను మీద, తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ శ్రమలు, ఆయన శిక్ష నీది నాది, నాకు బదులుగా నీకు బదులుగా ఆయన సిలువ శ్రమల్ని అనుభవించారు. అందుకే యెషయా ప్రవక్త అన్న మాటలు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం.
ఆయన మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మన అతిక్రమాలను బట్టి గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అవునండి, యేసుక్రీస్తు సిలువ మరణం అది ఎవరిది అంటే నీకు నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ యూ అండ్ మీ హి పెయిడ్ ద పెనాల్టీ. నీకు బదులుగా నాకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు శిక్షను అనుభవించారు. శాపగ్రాహి అయ్యాడు. నీ కోసం నా కోసం పాపంగా చేయబడ్డాడు. పాపంగా చేయబడిన ఆయన నా పాపముల నిమిత్తం మనం నా పాపాలు నీ పాపాలు ఆయన తీసివేయడం కోసం మాను మీద తన శరీరమందు మాను మీద మోసాడు. ఆ శిలువ మరణంలో ఆయన నీ యొక్క నాకు నీకు రావాల్సిన శిక్ష అంతటికి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన పెనాల్టీ చెల్లించాడు. ఆయన శిక్ష విధించాలి, మన మీద ఆయన శిక్ష విధించలేదు. ఆయన న్యాయం ప్రకారం శిక్ష విధించాలి. ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన విలువలతో రాజీ పడతాడంటే ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, విలువలతో రాజీ పడకూడదు. అలా అని ఆయన మానవుల్ని శిక్షిస్తే ఆయన ప్రేమ, ఆ తరువాత ఆయన ప్రేమించిన మానవులు నిత్యమైన నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని రక్షించాలి, విలువలతో రాజీ పడకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే ఆ శిక్షని తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి మీద వేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే పాపానికి రావాల్సిన శిక్ష వచ్చింది. ఆయన విలువలతో ఆయన రాజీ పడ్డాడా? దుర్మార్గుల్ని దుష్టుల్ని నీతిమంతులను తీర్చాడా? శిక్ష లేకుండా లేదు, శిక్ష విధించాడు. శిక్ష విధించి ఆయన నీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం ఇలా రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అవునండి, మనం ధర్మశాస్త్రాన్ని మనం తూచా తప్పకుండా వాటిని చేయలేకపోయాం. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా మనల్ని నీతిమంతులుగా ప్రకటించడానికి రాలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెయ్యాలో అవి చేయడానికి, నీతిమంతులుగా కావలసిన కార్యాన్ని చేయడమే కాకుండా మనందరి పక్షాన ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. అంతేకాకుండా అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 38వ వచనం, 13, 38, 39 వచనాలు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్ర సంబంధంగా మనం ఏ విధంగా నీతిమంతులుగా ప్రకటించబడలేకపోయామో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతిమంతులుగా ప్రకటించాడు. అంటే ధర్మశాస్త్రం మానవుడు నీతిమంతుడు అవడానికి ఏవైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్స్ అన్నిటిని ఆయన ఫుల్ఫిల్ చేసేసాడు. కమాండ్మెంట్స్ అన్నిటిని మన పక్షాన
మనం చేయలేకపోయాం. ఆయన మన పక్షాన ఆయన చేశాడు. ఒక్కటి దాన్ని కూడా కొట్టివేయటకు రాలేదు. సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ నెరవేర్చడానికి వచ్చిన దేవుడు, ఆ నెరవేర్చడానికి వచ్చిన దేవుడు నెరవేర్చాడు. అందుకే అన్నాడు, మీకు ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన నా పాపాలకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. పెనాల్టీ ఆయన చెల్లించాడు. మనం ఈ లోకంలో కూడా పెనాల్టీ ఒకళ్ళ పక్షాన మరొకళ్ళు చెల్లించడం మనం చూస్తాం. అవును, ఒకవేళ మన పిల్లలు కాలేజీలో చదువుతా ఉన్నారనుకోండి, వాళ్ళు కాలేజీలో ఏదైనా కాలేజీకి నష్టాన్ని చేకూర్చారు, బెంచీలు పగలగొట్టడమో ల్యాబ్ లో ఉన్న పరికరాలను పాడు చేయడమో చేశారనుకోండి, వాళ్ళకి పెనాల్టీ వేస్తారు. ఒకవేళ ఒక 25,000 రూపాయలు పెనాల్టీ మన బిడ్డ పేరున కాలేజీలో వేశారు, బిడ్డ 25,000 కట్టే పరిస్థితి లేదు. తప్పు చేసింది మన బిడ్డే, బిడ్డ పేరునే అందులో కాలేజీలో పెనాల్టీ రాయబడి, అపరాధం రాయబడి ఉంటది. కానీ ఆ కుమార్తె పక్షాన, ఆ బిడ్డ పక్షాన తండ్రి వెళ్ళి పెనాల్టీ పే చేస్తాడు. ఒకరి పక్షాన మరొకరు పెనాల్టీ కట్టడం అనేది, వాడిని విముక్తులుగా చేయడానికి కట్టడం అనేది రీజనబుల్లే. అలానే క్రీస్తు ప్రభువారు నీ పక్షాన నా పక్షాన, నీ పాపాన్ని నా పాపాన్ని, పాపం మనమే చేశాం, శిక్ష మనకే ఖరారు చేయబడింది. అయితే నీ పక్షాన నా పక్షాన క్రీస్తు ప్రభువారు ఆ పాప క్షమాపణకు కావలసినదంతా కూడా ధర్మశాస్త్ర ప్రకారం సమస్తాన్ని నెరవేర్చాడు. ఇల్లీగల్ గా ఆయన చేయలేదు. యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద లా, ధర్మశాస్త్రానికి నరుణ్ణి నీతిమంతులుగా చేయడానికి ఏం చెయ్యాలో వాటంతటిని చేసి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని బట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తున్నారు. అవును, ఇప్పుడు మనం ఇదిగో పరలోకంలో మనం నీతిమంతులుగా ప్రకటించడం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరిగింది మన జీవితాల్లో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా. అందుకే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే, మనకి ఒకే ఒక్క ఆయన ఉన్నాడు మధ్యవర్తి. నరులకి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఈ విధంగా ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడగలం అంటే, మన పక్షాన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ గొప్ప బలిదానాన్ని బట్టి, ఈ అపరాధాన్ని చెల్లించడాన్ని బట్టి, నీ పాపాలకి నా పాపాలకి రావలసిన శిక్ష అంతటినీ కూడా ఆయన భరించటాన్ని బట్టి, మన పక్షాన ఆయన శిక్షను భరించాడు. కాబట్టి దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యవర్తి. ఈయన ద్వారా మనం నీతిమంతులుగా ప్రకటించబడడానికి అవకాశం వచ్చింది. కాబట్టి నీతిమంతులుగా ప్రకటించబడవలసిన అవసరత ఏంటి అంటే, మనం పాపులు, దేవుని దగ్గరకు రాలేకపోయాం. మరి అలాంటి మనం ఏ విధంగా దేవుని దృష్టికి నీతిమంతులం అవుతాం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా. అంతే, దీనికి ఇది తప్ప మరొకటి లేదు. మనం నీతిమంతులుగా మనం అవడానికి వేరే మార్గమే లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినప్పుడు, మనల్ని ఎవరు నీతిమంతులుగా తీరుస్తారు? ఇప్పుడు నా అంతటికి నేనే నీతిమంతుడిని అనుకుంటానా? మీరంతటికి మీరే నీతిమంతులు అనుకుంటే, నీతిమంతులుగా తీర్చేవాళ్ళు ఎవరు డిక్లేర్ చేయాలి నీతిమంతులని అంటే, మనం కోర్టులో జరిగే ఒక సీన్ ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కోర్టులో ఎవరుంటారు అంటే, నిందితుడు కోర్టుకు తీసుకొస్తారు. తరువాత జడ్జి గారు ఉంటారు తీర్పు తీర్చడానికి. తీర్పు చేర్చాల్సిన ఆయన జడ్జి కూర్చొని ఉంటాడు. తరువాత లాయర్ ఉంటాడు,
నిందితుడి పక్షాన వాదించడానికి లాయర్ ఉంటాడు. ఒకవేళ నిందితుడు తనంతట తానుగా లాయర్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంటే ఆయన పక్షాన వాదించడానికి లాయర్ని ఇస్తుంది. తరువాత నిందితుడి పక్షాన ఎవిడెన్సెస్ ఇస్తారు. ఆయన చేసిన తప్పు లేకపోతే చేయలేదని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఇవ్వబడతాయి. ఆ ఎవిడెన్సెస్ ఆధారంగా డిఫెన్స్ లాయర్ ఉంటాడు. చేశాడు అని ఒక ఆయన అంటే డిఫెన్స్ లాయర్ చేయలేదు, ఇలా వాగ్వాదం జరుగుతూ ఉంటది ఎవిడెన్సెస్ ఆధారం చేసుకుని. ఈ అన్నిటిని బట్టి నిందితుడికి జడ్జిమెంట్ ఇవ్వడం, తీర్పు చెప్పడం జరుగుతుంది. ప్రకటిస్తారు, ఆడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా, నీతిమంతుడా, నిర్దోషాన్ని ప్రకటిస్తారు. ఇది మనకి సహజంగా ఇందులో అంటే ఈ న్యాయ వ్యవస్థలో జరిగేది. ఎవరు అంటే నిందితుడు ఉంటాడు. నిందితుడు కోర్టుకు తేబడతాడు. కోర్టులో జడ్జి గారు ఉంటారు. నిందితుడి పక్షాన లాయరు వాదిస్తాడు, ఎవిడెన్సెస్ ఇస్తాడు. ఆ తరువాత వాడు డిఫెన్స్ లాయర్ ఉంటాడు. ఆయన చేసిన దానికి లేదు, వీడు తప్పు చేశాడు, వీడికి శిక్ష విధించాలని చెప్పడానికి డిఫెన్స్ లాయర్ ఉంటాడు. ఈ డిఫెన్స్ లాయరు ఈ ఎవిడెన్సెస్ వీటన్నిటిని ఆధారం చేసుకొని సత్యం ఏంటో గ్రహించి నిందితుడికి జడ్జి గారు తీర్పు ఇవ్వడం, ప్రకటించడం జరుగుతుంది, దోషి నిర్దోషి అని. ఇదే దాన్ని మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దానికి కూడా మనం అప్లై చేయాలి. న్యాయ తీర్పులో పాత్రలు మనం నీతిమంతులుగా తీర్చబడడంలో ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అంటే, న్యాయపు తీర్పు ఇచ్చే న్యాయవాది లేకపోతే జడ్జి ఎవరు అంటే, న్యాయపు తీర్పు ఇచ్చే జడ్జి గారు ఎవరు అంటే దేవుడే. గాడ్ ద ఫాదర్ ఇస్ ద జడ్జ్. ఆయన మనకి దేవుడే మనకి జడ్జిగా ఉన్నారు. తరువాత నిందితులు ఎవరు అంటే నీవు, నేను, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ విక్టిమ్స్ మనం, ఇంకా నిందితులు. తర్వాత మన మీద నేరం మోపే వాళ్ళు ఎవరు అంటే పాపాన్ని చూపించే సాతాను ఎప్పుడు మన మీద నేరం మోపుతా ఉంటాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని. ఆ తరువాత మన మనస్సాక్షి కూడా మన మీద నేరం మోపుతా ఉంటుంది, నువ్వు తప్పు చేసావు, ఇదిగో ఫలానా చోట అది చేసావు, ఇక్కడ ఇచ్చేసావు, నువ్వు తప్పు చేసావు అనే విషయాన్ని మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తా ఉంటాడు. చేసే న్యాయం ఎవరు ప్రతివాదనలు చేసేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన వాదనలు చేయడానికి ఆయన మన పక్షాన న్యాయం తీర్పు తీర్చాల్సింది దేవుడే. ఎలా జరుగుతుంది, ఎలా జరిగిద్ది ఇది మన జీవితంలో? ఈ పాపి అయిన మానవ జీవితంలో యేసుక్రీస్తునందు సిలువ వేయబడిన నా కోసం శాపముగా పాపముగా చేయబడి మాను మీద నా శిక్ష అనుభవించి నాకు విమోచన సిద్ధం చేసిన ఆ క్రీస్తునందు నేను నీతిమంతుణ్ణి ఎలా అవుతున్నాను అనేది మనం చూద్దాం. ఎవరు జడ్జిమెంట్ సీటు మీద ఉండేది ఎవరు అంటే దేవుడే. జడ్జ్ దేవుడే, తీర్పు తీర్చేవాడు దేవుడే. జడ్జిమెంట్ సీటు మీద ఆయన కూర్చొని ఉంటాడు. మనం నిందితులంగా, పాపులంగా మనం అక్కడ నిలబడతాం. మన మనస్సాక్షి కూడా మన మీద నేరారోపణ చేస్తే నువ్వు తప్పు చేసావు, అందుకే నీతిమంతుడైన దేవుని ఎదుట నిలవబడడానికి మనం భయపడతా ఉన్నాం. తరువాత మనకు ఒకడు ఉన్నాడు, మన మీద నిందల మోపేవాడు ఒకడు ఉన్నాడు, సాతాను. రే నువ్వు తప్పు చేసావు, ఇదిగో వీడు తప్పు చేశాడు, వీడు నరకానికి రావాలి, వీడు పాపి. మన లిస్ట్ అంతా, మన పాపాల లిస్ట్ అంతా కూడా వాడి దగ్గర ఉంటది. ఆ పాపం అంతా కూడా మనమే చెప్తాడు, ఇదిగో వీడు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, ఇదిగో వీడు ఫలానా పాపం చేశాడు, ఇదిగో హై స్కూల్లో ఉన్నప్పుడు ఇచ్చేశాడు, కాలేజీలో ఉన్నప్పుడు ఇచ్చేశాడు, ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నాడు, కాలేజీలో ఉన్నప్పుడు కాపీలు కొట్టేవాడు, వాళ్ళ నాన్న జేబులో నుంచి డబ్బులు తీసేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు,
వేషధారిగా ప్రవర్తించాడు, పైకి చాలా మంచిగా ఉండేవాడు, అంతరంగంలో చాలా పాపం ఉంది. ఇదిగో వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు సిన్నర్. సాతాను మన మీద నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు, ఎస్ మనం పాపులమే, మనం తల ఉంచుకొని సిగ్గుతో ఉండాలి. అలాంటిది మన పరిస్థితి. కానీ తండ్రి మనల్ని క్రీస్తు ప్రభు వారిలో నుండి చూస్తా ఉంటాడు. ఎందుకంటే అవును నేను చేశాను పాపం, కానీ నేను భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో నా పాపమంతటికీ సరిపడా పెనాల్టీని యేసుక్రీస్తు ప్రభు, నా 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 లాయర్, నా ఉత్తరవాది ఆయన అంటాడు, అవునయ్యా ఇదిగో ఈయన చేసింది చెప్తున్నట్టు ఈయన చేసిన పాపాలన్నీ కూడా నిజమే. భూతవర్త భవిష్యత్తు కాలంలో ఇదిగో ఈ మనిషి, లేకపోతే ఈ రాజ్ కుమార్, ఇదిగో ఈ ఫలానా రమేష్, ఫలానా సురేష్, ఇదిగో వీడు చేస్తున్న పాపం కోసం ఇదిగో నేను గ్రాస్ మొత్తంకి సరిపడా, ప్రపంచ పాపానికి సరిపడా, అంతకంటే ఎక్కువగా నేను పెనాల్టీ చెల్లించాను. ఆ పెనాల్టీ చెల్లించాడని నేను ఆయన మీద విశ్వాసం ఉంచానయ్యా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి తండ్రి అయిన దేవుడు నన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. అప్పుడు అంటాడు దీన్ని బట్టి, ఎస్ నువ్వు తప్పు చేసావా? అయ్యా చేశానయ్యా. హై స్కూల్లో ఇయే చేసావా? చిన్ననాటి కాలంలో ఇయే చేసావా? నీకు పనికి పిలిచిన వాళ్ళకి ఎలానే నష్టం చేసావా? అయినయ్యా చేశానయ్యా. ఇదిగో నువ్వు ప్రజలు కనబడినప్పుడు ఇదే చేసావా? చేశానయ్యా. అయితే ఇదిగో నా పాపం అంతటికి క్రీస్తు ప్రభు వారు పెనాల్టీ చెల్లించాడయ్యా అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారిని బట్టి దేవుడు నన్ను, ఎస్ యు ఆర్ జస్టిఫైడ్, నువ్వు నీతిమంతుడు అని ప్రకటిస్తావు. అవునయ్యా నేను పాపం చేశాను, అయితే నా పాపానికి పెనాల్టీ ఆయన చెల్లించేశాడు. ఆల్రెడీ క్రీస్తు ప్రభు వారు చెల్లించాడు. అందుకే ఒక తప్పుకి ఇద్దరు శిక్ష అనుభవించాల్సిన పని లేదు. ఒక తప్పుకి ఏ మనుషునికి కూడా 2 సార్లు శిక్ష విధించకూడదు. నా పక్షాన క్రీస్తు ప్రభు వారు శిక్షను అనుభవించాడు అని చెప్పినప్పుడు పాపి అయిన నా పాపం అంతా ఆయన తీసుకున్నాడయ్యా, నా శాపం అంతా ఆయన తీసుకున్నాడు, మాను మీద మోసాడయ్యా. ఇదిగో ఆయన యందు నేను విశ్వాసం ఉంచానన్నప్పుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తా ఉన్నాడు. ఇలా మన జీవితాల్లో నీతిమంతులం అవుతా ఉన్నాం. అవును, మనం యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యం యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, క్రీస్తు ప్రభు వారిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ఇది మన మెరిట్ వల్ల జరగట్లేదు, ఇది మన వల్ల జరుగుతుంది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఉచితంగా దేవుని కృప ద్వారా మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి ఇప్పటికీ మనం 3 విషయాలను ఆలోచన చేశాం. మనం నీతిమంతుడిగా అవ్వాల్సిన అవసరం ఏంటి? పాపులమి, దేవునికి దూరం అయ్యి నిత్యాగ్ని గుండానికి పరిగిలెడుతున్నాం. దాని నుండి తప్పించాలంటే, ఆ పాప శిక్ష పోవాలంటే మనం నీతిమంతులం అవ్వాలి. ఎలా నీతిమంతులం అవుతాం? యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన మన కోసం పెనాల్టీ చెల్లించాడు. కాబట్టి ఎవరు మనల్ని నీతిమంతులని ప్రకటిస్తుందంటే మానవులు కాదండి, దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి నీతిమంతులుగా ప్రకటించబడవలసిన అవసరం ఏంటి చూసాం. ఎలా మనం నీతిమంతులం అవుతాం, ప్రకటిస్తారో చూసాం. మూడవది, ఎవరు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తారంటే సర్వోన్నతుడైన దేవుడే నిన్ను నన్ను నీతిమంతులుగా ప్రకటిస్తాడు. అన్న బ్రదర్, ఎప్పుడు ఈ కార్యం మన జీవితంలో జరుగుద్ది? ఎప్పుడు నీతిమంతులుగా ప్రకటిస్తాడు ప్రభు అంటే ఎప్పుడు నీతిమంతులుగా ప్రకటిస్తాడు? మనం యేసుక్రీస్తు గురించిన సువార్త విన్నాం. ఇదిగో దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు, పాపం లేని ఆయన పరిశుద్ధుడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపం లేని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు, శిలువ మరణాన్ని పొంది ఆయన చనిపోయాడు. చనిపోయి 3వ దినాన ఇదిగో ఆయన తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనంలో లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడ్డాడు, లేఖనాల ప్రకారం ఆయన 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఇది విన్నామండి.
సువార్త అంటే యేసు ప్రభు దగ్గరకు రండి, జబ్బులు పోతాయి. యేసు ప్రభు దగ్గరకు రండి, మీకు అప్పులు పోతాయి. యేసు ప్రభు దగ్గరకు రండి, మీకు తిప్పలు పోతాయి, మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి. ఇది కాదు సువార్త అంటే. నేను పాపిని, పాపి అయిన నా కోసం దేవుడే ఈ లోకానికి వచ్చి నా పాపాన్ని తీసివేయడానికి నాకు బదులుగా ఆయన మరణించాడు. నా శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన మరణ పునరుద్ధానాల వల్ల నా పాపాలు పోయి నా జీవితం బాగుపడుతుంది. నేను నీతిమంతుడిగా ప్రకటించబడతాను ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా అని నమ్మడం. రెండోది, వినుట వలన సువార్త వినటాన్ని బట్టి మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు నేను పాపినని గుర్తించడం, పాపినని గుర్తించి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం ఉంచటం వల్ల నేను విశ్వాసిగా మారతాను. నేను నీతిమంతుడిగా నా వైపు నుండి నేను చేసేదేంటి? మానవులంగా మనం చేసేది ఏంటంటే పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం ఉంచటం. అవునండి, సువార్త విన్నాం. ఎవరో సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి సర్వెంట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ యొక్క లీడింగ్ ని బట్టి మనకు సువార్త ప్రకటించాడు. వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకటించారు. స్వస్థతలు ప్రకటించడం, ఆశీర్వాదాలు ప్రకటించడం కాదు వాళ్ళు చేసింది. మనకి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చెప్పారు, సువార్త చెప్పారు లేఖనాల్లో నుండి. ఆ లేఖనాలు వినుట వలన మనకి విశ్వాసం కలిగింది. అవును, నేను పాపినే, దేవునికి వ్యతిరేకంగా చెడు చేస్తా ఉన్నాను, నేను పాపినే అని నాకు అర్థమైంది. ఆ పాపాన్ని తీసివేయడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా పక్షాన ఆయన చనిపోయాడని అర్థమైనప్పుడు నా పాపాల నిమిత్తం నేను పశ్చాత్తాపడ్డాను. పశ్చాత్తాపము అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు, బుద్ధిపూర్వకంగా పాపినని గ్రహించి మనపూర్వకంగా పాపాలు ఒప్పుకొని సంకల్పపూర్వకంగా పాపాలను విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. చాలా మంది ఈ తప్పుడు పశ్చాత్తాపం ఉండిద్ది. పాపం ఒప్పుకుంటా ఉంటారు, పాపంలో కంటిన్యూ అవుతా ఉంటారు. పాపాన్ని ఒప్పుకొని పాపంలో కంటిన్యూ అవడం అనేది అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. బుద్ధిపూర్వకంగా పాపినని గ్రహించాలి. మనసులో నీకు రియలైజేషన్ రావాలి. రిపెంటెన్స్ మొదట నీకు మనసులో రావాలి. ఎస్, నేను నిజంగానే పాపిని, నేను దేవునికి వ్యతిరేకంగా చెడు చేస్తా ఉన్నాను, అది దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను, దేవుడు చెప్పిన మాట చేయట్లేదు, దేవుడు వద్దన్న వాటిని నేను చేస్తున్నాను, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను, మేలైనది ఏమిటో తెలిసి మేలైనది చేయడం లేదు అని బుద్ధిపూర్వకంగా మనం మొదట గ్రహించాలి. వాక్యం వింటున్నప్పుడు బుద్ధిపూర్వకంగా మనం గ్రహించడానికి ఆత్మదేవుడు మనల్ని ఆ పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు. పాపాన్ని గురించి ఒప్పుకొనజేయును. చూడండి, మన రక్షణలో దేవుని సేవకులు వాక్యాన్ని చెప్తున్నప్పుడు, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆత్మదేవుడు పాపాన్ని గురించి మనల్ని ఒప్పిస్తా ఉన్నాడు. బుద్ధిపూర్వకంగా గ్రహించిన మనం మనపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ఎస్, మనం మనపూర్వకంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సులోకి నడిపిస్తుంది. అయ్యో, నేను పాపం చేశానని ఇస్కరియోతు యోధా నేను తప్పు చేశానని కుళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. అది కాదు పశ్చాత్తాపం అంటే. పాపినని దేవుని దగ్గరికి రావాలి. పాపినని మనం ఒప్పుకోవాలి. ఈ పాపినని ఒప్పుకునే క్రమంలో వ్యక్తిత్వం మీద ఆధారపడి కొంతమంది చాలా నెమ్మదిగా హృదయంలో నొచ్చుకొని ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది బాగా ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, కింద పడి డొల్లాడతారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి. కానీ ఒకటి, హృదయంలో నొచ్చుకుంటాం. నొచ్చుకున్న మనం హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. మూడోది, సంకల్పపూర్వకంగా పాపాన్ని, ప్రభువా నేను రేపటి నుండి ఈ పాపం చేయకుండా ఉంటాను, వీటి జోలికి వెళ్ళను ప్రభువా, నాకు సహాయం చేయని
సంకల్పపూర్వకంగా, క్రియల పూర్వకంగా వదిలిపెట్టాలి. అంతేగాని తాగుబోతోడి పశ్చాత్తాపం అన్నాడు ఒక ఆయన. అంటే తాగుబోతోడు ఎవరన్నా, అరే తాగుతావు ఎందుకురా, మంచిగా ఉండు అని 4 మంచి మాటలు చెప్పగానే అనుకుంటాడంట, నేను తాగకుండా ఉండాలి అని అనుకుంటాడంట. కానీ మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి వెళ్ళి తాగొస్తాడు. పశ్చాత్తాపం అంటే అది కాదు, విడిచిపెట్టాలి. కాబట్టి పశ్చాత్తాపం అంటే బుద్ధిపూర్వకంగా పాపినని గ్రహించి, మనపూర్వకంగా పాపాలు ఒప్పుకొని, సంకల్పపూర్వకంగా పాపాలని విడిచిపెట్టడమే పశ్చాత్తాపము. అదే విధంగా విశ్వాసానికి కూడా ఆయన అదే డెఫినేషన్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, బుద్ధిపూర్వకంగా యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని గ్రహించి. ఎస్, అందుకే ఆలోచించకుండా గుడ్డిగా యేసుక్రీస్తు నమ్ము అంటలేదు. ఆలోచించు, నీ లాజిక్ ను ఉపయోగించుకో. బుద్ధిపూర్వకంగా యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడని గ్రహించి, మనపూర్వకంగా ఆయన్ని హృదయంలోకి చేర్చుకోవాలి. ఆయన్ని హృదయపూర్వకంగా, ప్రభువా ఎస్, నువ్వు నా కోసమే చనిపోయావు, నా హృదయంలోకి రా ప్రభు అని మనపూర్వకంగా మనం ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించి, సంకల్పపూర్వకంగా, ప్రభువా నా జీవితానికి నీవే రక్షకుడివి, నీవే ప్రభువుగా రాజుగా ఉండని మన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రక్షణ అంటే ఏంటి అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవాలి. ఎస్ లార్డ్, ఇక నుండి నువ్వు ఏం చెప్తే అది చేస్తానని సంకల్పపూర్వకంగా ఆయనకి అప్పజెప్పుకోవడం. కాబట్టి విశ్వాసం అంటే, మళ్ళీ చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే బుద్ధిపూర్వకంగా యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని గ్రహించి, మనపూర్వకంగా ఆయన హృదయంలోకి ఆహ్వానించి, జీవితంలోకి ఆహ్వానించి, జక్కయ్య జీవితంలోకి చేర్చుకున్నట్టు చేర్చుకొని, మనపూర్వకంగా ఆయన హృదయంలో సంకల్పపూర్వకంగా ఆయన అధికారానికి ఒప్పుకోవడం. నా జీవితంలో నీవే ప్రభువా, ఇంతవరకు నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను ప్రభువా, ఇదిగో నా జీవితం నీకే అని అప్పగించుకోవడం విశ్వాసం. ఈ పశ్చాత్తాపము, ఈ విశ్వాసము ఉంచడం ద్వారా మనం విశ్వాసిగా మారతాం. ఏ ఏ క్షణాన్నైతే నువ్వు యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నా కోసం నువ్వు చనిపోయావు ప్రభువా, నా పాపాల నిమిత్తమే నాయన నన్ను క్షమించు అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అడిగావు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ప్రకటించాడు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుడో సహోదరి, ఈ నీతిమంతుడిగా ప్రకటించిన అనుభవం నీలో ఉందా? ఒకవేళ ఉంటే దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుణ్ణి ఆరాధించు. ఒకవేళ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడైనా దీన్ని అర్థం చేసుకున్న నీవు ఆయన హృదయంలోకి రమ్మని ఆహ్వానించు. ఆయన్ని హృదయంలోకి రావడానికి, నీ పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అప్పుడు నువ్వు విశ్వాసి అవుతావు. అప్పుడు క్రీస్తు ప్రభు వారిని ఆయన నువ్వు వెంబడిస్తావు, దేవుని బిడ్డవవుతావు, నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన సింహాసనం మీద ఆయన నిన్ను నీతిమంతుడిగా ప్రకటించేశాడు. మనుషులు అందరూ నిన్ను పాపి అనొచ్చు కానీ ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎలా రక్షించబడ్డాం, ఏంటి దీనికి ఆధారం అంటే ఆయన కృప ద్వారానే. అయ్యా నేనేం చేసి రక్షించబడ్డానంటే సోర్స్ ఏంటి అంటే ఆయన కృప ద్వారానే. కృప అంటే అర్హత లేని వారికి అనుగ్రహించబడేది కృప. కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం. నో అదర్ వే. ఉచితంగా కృప ద్వారా రక్షించబడ్డాం. సో రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ప్రకటించబడుచున్నారు. నీతిమంతులని తీర్చబడుతున్నారు ఉచితంగా, కృప ద్వారా, బై గ్రేస్. గ్రేస్ అంటే ఏంటంటే అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే కృప. అర్హత లేదు పొందడానికి, మనం నీతిమంతులు అవడానికి, పరలోకం పొందడానికి, దేవుని ఎదుట నిలబడడానికి, నిత్యత్వం వెళ్ళడానికి అర్హత లేదు. కానీ అర్హత లేని మనకి దేవుడు అనుగ్రహించాడు. కొన్నిసార్లు ఇంటర్మీడియట్ లో గ్రేస్ మార్క్స్ అంటారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఒక 5 మార్కులు తక్కువ ఉంటే వాటిని గ్రేస్ మార్క్స్ అంటారు. వాటిని కలిపి వాళ్ళని పాస్ చేస్తారు. అంటే వాడు పాస్ అవ్వడానికి అర్హుడు కాదు, ఫెయిల్ అవ్వాలి. వాడు విద్యా సంవత్సరం పాడవకుండా, వాడు ఫర్దర్ స్టడీస్ కి వెళ్లే వీలు లేకపోయినా వెళ్ళడానికి అనుకూలత కోసం ఒక 5 మార్క్స్ కలుపుతారు. గ్రేస్ మార్క్స్ అంటారు. కాబట్టి మనం కూడా అర్హత లేని మనకి ఈ నీతిమంతులు కావడానికి అర్హత లేదు. క్రీస్తు ప్రభు వారి కృప ద్వారా మాత్రమే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంతేగాని నీ మెరిట్ నా మెరిట్ కాదు. నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే ఇందులో మన ఆధిక్యతలు ఏమి లేదు. మనం కాలు రెగరయ్యాల్సిన పని లేదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, నేను ఎప్పుడు వాక్యం చదువుతా ఉండేవాడిని, అందుకే నేను నీతిమంతుడిని అయ్యాను, లేదండి. బై గ్రేస్. ఈ గ్రేస్ మార్క్స్ ని, ఈ గ్రేస్ ని మనం హంబుల్ గా స్వీకరించడమే మనం చేయాల్సింది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. సోర్స్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏంటి అంటే, మూలం ఏంటి, మన యొక్క నీతిమంతులుగా ప్రకటించబడ్డానికి మూలం ఏంటి అంటే కృప. నీతిమంతులుగా ప్రకటించడానికి మనకు ఆధారం ఏంటి అంటే బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా మీరు నీతిమంతులు అవుతారు, ఏంటి ఫౌండేషన్ అన్నారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చేసిన కార్యం అండి. అది నా కోసం ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను ఉచితంగా. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. ఆయన విమోచనం. నా ఫౌండేషన్ ఏంటి అంటే క్రీస్తు ప్రభువారు నా కోసం కార్చిన రక్తం, ఆయన చెల్లించిన పెనాల్టీ. దేన్ని బట్టి వస్తావు, దేన్ని బట్టి నీతిమంతులుగా ప్రకటించబడుతున్నావు అంటే ఆయన నా కోసం రక్తాన్ని చిందించాడు కాబట్టి నేను నీతిమంతుడిగా ప్రకటించబడుతున్నాను. అది నాకు ఆధారం, అది నా గ్రౌండ్. నాకేమి లేదు, నా క్రియలు నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు కాదు నా గ్రౌండ్, మంచి పనులు కాదు. తరువాత నువ్వు నీతిమంతుడిగా అయ్యావని రుజువేంటి అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాని నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతులుగా తీర్చువాడున యుండుటకు ఆయన ఎలాగు చేసెను. ఆయన నీతిమంతుడిగా చేయడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఎక్నాలడ్జిమెంట్. నా పాపాలకి యేసుక్రీస్తు కార్చిన రక్తం అంగీకరించబడింది అని చెప్పడానికి రుజువేంటి అంటే ఆయన యొక్క పునరుద్ధానం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. అవును, నా పెనాల్టీ అంతా ఆయన అంగీకరించాడు అని గుర్తు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం. దేవుడు నన్ను మనం ఏదైనా పోస్ట్ పంపిస్తున్నప్పుడు ఎక్నాలడ్జిమెంట్ కార్డు పెడతాం. ఈవెన్ మెయిల్ పంపించాం అనుకోండి, మెయిల్ హ్యాస్ సెంట్ అని ఒక మెసేజ్ ఎక్నాలడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ మీరు స్పీడ్ పోస్ట్ పంపించారనుకోండి, ఆ స్పీడ్ పోస్ట్ నువ్వు పంపించినట్లు
ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటది. ఎక్కడికి వెళ్ళిందా లేదా అనేది నీ సెల్ కి వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు. లేదా మనం ఎక్నాలెడ్జ్మెంట్ కార్డుని దానికి జత చేస్తే తీసుకున్న ఆయన సైన్ పెట్టి మళ్ళీ దాన్ని పంపిస్తారు. అలానే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణం దారబోస్తే దాన్ని అంగీకరించాడని చెప్పడానికి గుర్తుగా క్రీస్తు ప్రభు వారు మళ్ళీ ప్రాణంతో తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏంటి అంటే రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు నేను ఆయన యందు నీతిమంతులుగా ప్రకటించబడ్డాం. ఆయన మన పాపాలు క్షమించాడు. దేవుని చేత క్రీస్తు ద్వారా మనం దేవుని చేత అంగీకరించబడ్డాం అని చెప్పడానికి గుర్తు ఏంటి అంటే రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే దానికి రుజువు. ఏ విధంగా దీన్ని పొందుకున్నాం? మీన్స్ ఏంటన్నా, ఇది ఎలా పొందుకున్నాం? మనం పొందుకున్నాం అంటే ఎఫెసీ పత్రికలు అంటారు, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. నేను కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నేను రిసీవ్ చేసుకున్నాను. కాబట్టి మానవులందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ కార్యం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నీతిమంతులుగా ప్రకటించబడతారు. ఎస్, వారు మాత్రమే. దేవుడు చేశారు, ఎవరిని బలవంత పెట్టడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు చేసిన ఈ శిలువ కార్యమందు, చారిత్రక కార్యమందు ధర్మశాస్త్ర సంబంధాన్ని నెరవేర్చడానికి థియలాజికల్ గా వేదాంత పరంగా ఏం చెయ్యాలో ఆయన చేశాడు. ఆయన చేశాడని చెప్పడానికి చారిత్రాత్మకమైనది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు. వేదాంతపరమైన దాన్ని చారిత్రాత్మకమైన దానిగా చేశాడు దేవుడు. ఆ చారిత్రాత్మకమైన దాన్ని నీవు నేను విశ్వసించడాన్ని బట్టి వ్యక్తిగతమైంది. అవును, నీకు నాకు అనుభవంలోకి వచ్చింది. అలా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా ప్రకటించబడతాము. కాబట్టి ఎప్పుడు ప్రకటించబడతామంటే ఏ క్షణాన్నైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతావో ఆ క్షణాన్నే జరిగిపోయింది. ఇది జీవితంలో ఒకే ఒకసారి జరుగుతుంది. ఒక్కసారి నీవు నీతిమంతుడిగా ప్రకటించబడితే ఇక అంతే. ఈ నీతిమంతుడిగా ప్రకటించబడడం అనేది పదే పదే జరగదు. ఒక్కసారి ఈ నీతిమంతుడిగా ప్రకటించబడ్డావు, లేక నువ్వు రక్షించబడ్డావు అంటే ఇది నిత్యత్వం కోసం జరిగిన క్రియ ఒకే ఒకసారి జరుగుతుంది. ఇక జీవితాంతం ఈ నీతిమంతుడు అనే దాన్ని ఎవరు కూడా నీ దగ్గర నుంచి తీసివేయలేరు. దేవుడు యేసుక్రీస్తునందు మనకి అలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. అన్నా నేను అప్పుడప్పుడు మరి నీతిమంతుడినేనంటే ఎప్పుడూ నువ్వు నీతిమంతుడివే. నీతిమంతుడుగా దేవుడు ప్రకటించాడు అనే విషయాన్ని నీతిమంతుడిగా దేవుడు చేయలేదు, నీతిమంతుడిగా దేవుడు ప్రకటించాడు. నీతిమంతులుగా ప్రకటించడం అంటే ఏంటి అన్న? ప్రకటించడం ఏంటి? సో ఈ ప్రకటించడం ఏంటో కూడా చూద్దాం. కోర్టు విచారణలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎటువంటి శిక్ష పొందాల్సిన అవసరం లేదు, పాత్రుడు కాదు అని తీర్పు చేయాలి. ఒక దోషిని అన్నిటినీ పరిశీలించి వాడి పక్షాన చెల్లించాల్సిందంతా చెల్లించారు, బాబు ఇక నీకు ఎలాంటి శిక్ష లేదని డిక్లేర్ చేయడం కోర్టు చేసేది. వాడిని మంచోని చేయదు. కోర్టు ఏం చేస్తుందంటే వాడి నిర్దోషాన్ని డిక్లేర్ చేస్తుంది. కోర్టు విచారణలో ఉన్న ఒక వ్యక్తి ప్రకటించడం అంటే నువ్వు ఎటువంటి శిక్షకి పాత్రుడు కాదు అని ప్రకటించడం. తండ్రి అయిన దేవుడు నన్ను పాపినైన నన్ను యేసు ప్రభువు చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచానయ్యా అన్నప్పుడు, అయితే నీ శిక్ష అంతా చెల్లించబడింది, నీ పెనాల్టీ మొత్తం చెల్లించబడింది, కాబట్టి మళ్ళీ శిక్ష అనుభవించాల్సిన పని లేదు. నువ్వు శిక్షకి పాత్రుడివి కాదు, నువ్వు వెళ్ళిపో అని ప్రకటించడం. తీర్పు తీర్చడం. నువ్వు జరిమానా కట్టాల్సిన బాధ్యత లేదు బాబు అని ప్రకటించడం. బాబు
నీ పక్షాన ఆయన అంతా చెల్లించేశాడు. ఆయన జరిమానా కట్టాల్సిన, అంటే నీకు శిక్ష లేదు. న్యాయం అనుసరించిన వాని వలె నీకన్ని ఆధిక్యతలు అనుభవించడానికి హక్కుంది. పో. ఒకప్పుడు హక్కును కోల్పోయాను, ఇప్పుడు అన్నాడు నీకు అన్ని హక్కులు ఉన్నాయి, పో జీవించడానికి. ఇందాటి వరకు శిక్షలో చాలా మంది అన్నారు, సార్ వీడు తప్పు చేశాడు, వీడు జీవించడానికి అర్హత లేదు, వీడిని శిక్షించాలి, చంపాలి అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం చేసిన కార్యాన్ని బట్టి, అవును నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నా జీవితం అంతా స్వభావంలో పాపం ఉంది, నేను చేసే క్రియల్లో పాపం ఉంది, దేవునికి ఎదుట నిలవబడడానికి, పరలోకాన్ని అనుభవించడానికి నాకు అర్హత లేదు, నిత్య నరకానికి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి న్యాయం అనుసరించిన వాని వలె, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాని వలె నాకన్ని ఆధిక్యతల్ని యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల అప్పచెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. డిక్లరేషన్ అది ఇందులో జరుగుతున్నది. అందుకే ఓన్ వజ్బీ అనే దైవజనుడు ఇలా అన్నాడు, శిలువ మీద యేసుక్రీస్తు చేసి మిగిల్చిన కార్యం ఆధారంగా విశ్వసించిన పాపిని నీతిమంతులుగా ప్రకటించబడ్డాం. ఒక ఆయన అన్నాడు, ఒక విషం పాయిజన్ అని రాసి ఉన్న బాటిల్ మీద పాయిజన్ అని రాసి ఉన్న బాటిల్ యొక్క లేబుల్ తీసేసి దాని మీద తేనె, హనీ అని రాశాడు. డిక్లేర్ చేయడం అంటే అది. మరి లోపల ఉన్న ఆ విషయం సంగతి ఏంటంటే, మనం నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనలో జరిగే కార్యం, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. దాన్నే మనం శాంటిఫికేషన్ అంటాం. తర్వాత మనం దాని గురించి చేస్తాం. కాబట్టి ఇందులో మనం నీతిమంతులని ప్రకటించాడు దేవుడు. ఇది డెఫినేషన్ మొదట్లో మనం చూసాం చూడండి. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మన పాపాలను క్షమించాడు. కాబట్టి ఇందులో మనం ఏం చేయలేదు, మన పాపాలను ఆయన ఉచితమైన కృప ద్వారా క్షమించారు. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క నీతిమంతత్వాన్ని మనకు ఆపాదించి కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులమయ్యాం. రెండు జరిగినాయి, మన పాపాలు పోయినాయి, రెండవది నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఎలానో చెప్తాం. దేవుని యొక్క ఉచితమైన కార్యం ఇది. అంతే, మన పాపాలను క్షమించి క్రీస్తు నీతిమంతత్వాన్ని మనకు ఆపాదిస్తున్నాడు. ఇది కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా అంగీకరించే క్రియ ఇది. యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుని క్రియ ఇది. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ప్రొనౌన్స్ చేయడం, నీతిమంతునిగా ప్రకటించడం. ఈయన పాపం లేనివాడు అని డిక్లేర్ చేయడం. కోర్టు, పరలోక కోర్టు మనల్ని అలా డిక్లేర్ చేసింది. నీతిమంతునిగా దేవుడు అంగీకరించాడు. ప్రకటించడమే కాదండి, తండ్రి అయిన దేవుడు మనల్ని నీతిమంతులుగా అంగీకరించాడు. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని దేవుడు మన పక్షాన అంగీకరించి మనల్ని అంగీకరించాడు నీతిమంతులుగా. తరువాత న్యాయస్థానంలో శిక్ష విధించడానికి భిన్నంగా పాపం చేసిన మనల్ని నిరపరాధి అని తీర్పు తీర్చాడు. ముద్దాయిని న్యాయస్థానంలో దోషిగా గాని నిర్దోషిగా గాని చేయరు, కేవలం ప్రకటిస్తారు. అంటే ఆయన చేసిన పనులను బట్టి నిర్దోష దోష అని న్యాయస్థానం ప్రకటిస్తుంది. అంతేకాని న్యాయస్థానం వాడిని దోషిగా నిర్దోషిగా చేయదు. దేవుడు కూడా యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి నిన్ను నన్ను నిర్దోషిగా ప్రకటించాడు. దేవుని దృష్టిలో మనం పాపం లేని వాళ్ళంగా, నిర్దోషులంగా తీర్పు పొందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందామండి. 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అవునండి, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరిస్తే మన మీద నేరం మోపేవాడు ఎవడండి? లేరు.
దేవుడు మనల్ని నీతిమంతులు అంటున్నాడు. ప్రియమైన వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆయన చేసిన శిలువ యాగం వందు విశ్వాసం ఉంచి పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రొనౌన్స్ చేస్తా ఉన్నాడు, నీతిమంతులుగా ప్రకటిస్తున్నాడు. యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, ఫెయిత్ అలోన్. ఎంత సంతోషమో కదా దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చడం అనేది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మనలో జరుగుతున్నది, యేసుక్రీస్తు చేస్తున్నది ఈ రెండు కార్యాలు. ఒకటి, మన పాపాలు క్షమిస్తున్నాడు. రెండోది, క్రీస్తు నీతిమత్వాన్ని మనకు ఆపాదిస్తున్నాడు విశ్వాసం ఉంచడం ద్వారా. ఎలాను అంటే, మన పాపాలని సిలువలో ఆయన మన పాపాలను ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. యారో మార్కు చూడండి, బ్లాక్ యారో మార్కు టు వైట్ అంటే పాపి అయిన మనుషుని యొక్క పాపం యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి ట్రాన్స్ఫర్ చేయబడి మన పాపాలను యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆపాదించడం, దాన్ని బట్టి ఆయన పాపిగా చేయబడడం, శాపగ్రాహి అవ్వడం, ఇది పాప క్షమాపణ. అంటే మన పాపానికి రావాల్సిన శిక్ష మన మీదకి రాకుండా ఉగ్రతను ఆపుకున్నాడు, శిక్షించకుండా మన పాపాలని క్షమించాడు, మన అప్పు తీసేశాడండి. మరి అప్పు తీసేసినంత మాత్రాన ధనవంతులు అవ్వంగా అప్పు లేనివాళ్ళం అవుతాం. మరి పాపం పోతే పాపం లేనివాళ్ళం అవుతాం, కానీ నీతిమంతులు అవ్వంగా నా అప్పు పోయిందండి, తీసేశారు, మరి అప్పు పోయింది, మరి నేను ధనవంతుడిని అవ్వాలంటే నా అకౌంట్ లో కొంత ధనం వేస్తే అప్పుడు నేను ధనవంతుడిని అవుతాను. అప్పు తీసేస్తే ధనవంతుడిని అవుతాం. కాబట్టి పాపం తీసేస్తే నేను నీతిమంతుడిని అవ్వలేదు, పాపం లేనివాడిని, శిక్ష లేనివాడిని అయ్యాను. కానీ నన్ను నీతిమంతుడిగా చేయడం కోసం యేసుక్రీస్తు చేసిన రెండో పని ఏంటో తెలుసా? ఆయన నీతిని నా మీదకి ఆపాదించాడు. బంపర్ ఆఫర్ అన్నమాట. నా అప్పు తీసేయడమే కాదు, ఆయన నాకు నా అకౌంట్ లోకి ఆయన యేసుక్రీస్తు నీతి మన మీద మనదిగా ఎంచబడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ప్రభు మనల్ని చూస్తున్నాడు, నీతిమంతులుగా చూస్తున్నాడు. కాబట్టి అది యేసుక్రీస్తు మన పాపాలను క్షమించాడు. రెండోది, ఆయన నీతిమంతత్వాన్ని మన మీదకి ఆపాదించాడు. రెండు జరిగినాయి. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, ఆయన నీతి మనకు ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇప్పుడు తండ్రితో క్రీస్తు ద్వారా ఎన్నాళ్ళు మనం శత్రువులుగా ఉన్నాం, ఎన్నాళ్ళు మనం దూరస్తులుగా ఉన్నాం, బలహీనులుగా భక్తిహీనులుగా ఉన్నాం. అది బైబిల్ చెప్తుంది మన గురించి. అయితే పాపులము, బలహీనులము, భక్తిహీనులము, అవునా, ఆయన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా చేయడాన్ని బట్టి, ఆయన నీతిని మనకు ఆపాదించడాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తా ఉన్నాడు. జస్టిఫై అంటే ఏంటంటే దోషరహితం అని నిరూపించు. క్రీస్తు ధర్మం చేత గాని అనుగ్రహం ప్రదానం చేత గాని ఒక వ్యక్తిని పాప విముక్తినిగా చేయడం. మన పాపాలు పోయినాయి, మన అప్పు అంతా తుడిచివేయబడింది. అవునా, రుణమాఫీ. ఈ మధ్య ప్రభుత్వాలు రుణమాఫీ అంటున్నాయి కదా, ప్రభుత్వాలు రుణమాఫీ చేయడానికి చాలా కండిషన్స్ పెడతాయి. కానీ మన దేవుడు మన పాపాన్ని మాఫీ చేయడానికి ఏది చేయలేదు. ఆయన వాయిదాల పద్ధతిలో రుణాలు తీసేస్తామంటున్నారు గవర్నమెంట్, కానీ దేవుడు వాయిదాల పద్ధతిలో మన పాపాలు తీసివేయట్లేదు. మనం విశ్వాసం ఉంచిన మరుక్షణమే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మన పాపం అంతా మాఫీ అయిపోతుంది. పాపం మాఫీ, రుణమాఫీయే కాదు జరుగుతుంది, మన అకౌంట్ లోకి ఇంకా నీతిని ఆపాదిస్తున్నారు. మన జీవితం మీదకి క్రీస్తు ప్రభువారి నీతి ఆపాదించబడుతుంది. మనం నీతిమంతులం అవుతాం. ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎప్పుడు పాపం చేయని వాడి వలే చూస్తున్నాడు. రాజకుమార్ ఇప్పుడు మనం ఎవరినైనా తప్పు చేశాం, ఎవరైనా తప్పు చేశారు మన పట్ల, వాళ్ళు క్షమాపణ అడిగారు, అన్నా క్షమించన్నా అన్నారు, క్షమిస్తాం. కానీ క్షమించిన తర్వాత కూడా ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు కనబడగానే ఈ నా పట్ల ఈ పాపం చేశాడు, నా పట్ల ఈ పాపం చేశాడు, అయినా కూడా నేను ఈయన క్షమించాను అని మనం చెప్తాం. అయితే లేకపోతే
ఎవరికైనా చెప్తాం, బ్రదర్ ఈ బ్రదర్ ఒకప్పుడు ఇలా పాపం చేశాడు, నా పట్ల ఇలా తప్పుగా ప్రవర్తించాడు, అయినా నేను క్షమించేశానండి అని చెప్తాం. ఆయన్ని చూడగానే ఆయన వెనకాల చేసినవన్నీ మనకు గుర్తొస్తా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలుస్తా, యాజ్ ఇఫ్ నెవర్ సిన్డ్, అసలు ఎప్పుడూ పాపం చేయని వాని వలె. ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, రాజకుమారుని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎప్పుడు పాపం చేయని వాని వలె, నీతిమంతుని వలె దేవుడు చూస్తా ఉన్నాడు. అదండి నీతిమంతుడిగా తీర్చడం, జస్టిఫై చేయడం అంటే యాజ్ ఇఫ్ నెవర్ సిన్. ఎప్పుడు పాపం చేయని నిన్ను నన్ను దేవుడు పాపం క్షమించి మనల్ని ఇప్పుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒకప్పుడు ఇలాంటి దుర్మార్గంలో ఉన్నాడు అని అనుకోవట్లేదండి. మన పాత మెమరీ మొత్తాన్ని ఒకే ఒక్క బటన్ తో, డిలీట్ బటన్ తో మొత్తం తీసేసాడండి, ఫార్మేట్ చేసేసాడు. ఆయన కంట్రోల్ జెడ్ కొట్టడం అసలు ఎప్పుడు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి. ఆయన దగ్గర కంట్రోల్ జెడ్ బటన్ లేదు, ఆయన ఉపయోగించడం. పాపాన్ని తీసివేసి, పాపాన్ని క్షమించి, ఎప్పుడు పాపము చేయని వాని వలె, నీతిమంతుని వలె మనల్ని దేవుడు చూస్తా ఉన్నాడు. అవునండి, మనల్ని అలా చూస్తున్నాడు. కొన్నిసార్లు మనల్ని మనం అలా చూసుకోలేము, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అలా చూడరు, కానీ మన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అందుకే దేవుడు తీర్పు తీరిస్తే మన మీద నేరం మోపే వాళ్ళు ఎవరండి? ఆయన చేస్తే మనుషులు ఏమనుకుంటేమండి మనల్ని? ఫర్గివ్నెస్ అంటే నేరం పట్ల కోపాన్ని ఆపేసుకోవడం, క్షమించడం, లేకపోతే బాకీ ఎత్తివేయడం లాంటిది. ఎలా జరిగింది ఏమిటి అంటే, మన పాపాలు ఆయన మీద ఆయన తీసుకున్నాడు, ఆయన నీతి మన మీదకి ఆపాదించాడు, మనం నీతిమంతులమయ్యాం. ఆయన మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు, నీతిమంతులుగా చూస్తున్నాడు, నీతిమంతులుగా చూస్తా ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. ఆయన డిక్లేర్ చేశాడండి మనం నీతిమంతులని. ఇక నుండి మనం నీతిమంతులుగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి. రక్షణలో 3 రకాలు, 3 కాలాలకు సంబంధించిన రక్షణ మనం బైబిల్ చెప్తుంది. బైబిల్లో 3 కాలాలకు సంబంధించిన రక్షణ గురించి బైబిల్ మాట్లాడుతుంది. మీరు రక్షింపబడ్డారు అంటే పాపపు శిక్ష నుండి రక్షించబడ్డాం. We saved from the penalty of the sin. We saved from the penalty of the sin. అంటే పాపం వలన వచ్చిన జీతమైన నరకం నుండి తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. ఇక మనం చనిపోతే నరకం ఉండదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా ప్రకటించబడిన ఎవరైనా సరే వారికి నరకం లేదు, రక్షించబడ్డాం. ఇక మనం ఈ లోకాన్ని విడిస్తే పరలోకంతో, ప్రభువుతో ఉంటాం. మన రక్షణ శాశ్వతమైంది. రెండవది, మన రక్షణని మనం కొనసాగించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం, లోకం, శరీరం ఆకర్షిస్తా ఉంటుంది, పాపపు శక్తి ఉంది. అందుకే చూడండి, కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు కొద్దిగా ఆ వాల్ పోస్టర్ చూసేవాళ్ళకి ఆకర్షించబడతారు. పాపానికి శక్తి ఉంది. రక్షించబడుచూ ఉన్నామంటే ఈ లోకంలో ఉన్న పాపపు శక్తితో పోరాడుతూ నీతిగా జీవించడానికి, నా రక్షణని, నా సొంత రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించటానికి నేను ముందుకు సాగుతుంటాను. ఇక నేను రక్షించబడ్డాను, చనిపోతే పరలోకం వెళ్తాను, నేను ఎలాగైనా జీవించొచ్చు అని అలా జీవించటానికి వీల్లేదు. నా సొంత రక్షణని నేను భయముతో, వణుకుతో కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటాను. పాపపు శక్తి నుండి కాపాడుకుంటూ ముందుకెళ్ళడం శాంటిఫికేషన్ అంటాం దీన్ని. మూడవది, ఒక రోజు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ప్రభు అయిన క్రీస్తు ప్రభు, నా తండ్రి అయిన దేవుని సన్నిధిలో పాపపు ఉనికే లేని ప్రదేశంలో ఒకరోజు నేను ఉండబోతా ఉన్నాను. దాన్ని ఏమన్నారంటే గ్లోరిఫికేషన్ అన్నారు. మహిమ పరచబడబోవటం. కాబట్టి రక్షించబడ్డాను పాపపు శిక్ష నుండి, రక్షింపబడుచున్నాను పాపపు శక్తి నుండి, రక్షింపబడతాను పాపపు ఉనికి నుండి, ఫ్యూచర్ టెన్స్. కాబట్టి రక్షణ గురించి బైబిల్ చెప్తున్నప్పుడు
ఏ ఏ కాలానికి సంబంధించినది బైబిల్ మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. జస్టిఫికేషన్ అంటే పాపపు శిక్ష నుండి మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా ప్రకటించబడ్డాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రక్షించబడడం వల్ల, నీతిమంతులుగా ప్రకటించడం వల్ల ఆశీర్వాదాలు ఏంటి, ఏమొచ్చినాయి మనకి అంటే, నీతిమంతులుగా ప్రకటించడం వల్ల మీరు బైబిల్లో నుండి రోమా పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే అందులో నీతిమంతులు కావడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు రాయబడ్డాయి. వ్యక్తిగతంగా కూర్చొని మీరు ధ్యానం చేయండి, కుటుంబాలుగా బిడ్డలను దగ్గర పెట్టుకొని నీతిమంతులు కావడం వల్ల వచ్చిన ఆశీర్వాదాల గురించి ధ్యానించండి. అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునితో సమాధాన పడ్డాం. ఒకప్పుడు శత్రువులమి, కానీ శత్రువులమైన మనమే ఇప్పుడు ఏమయ్యామంటే దేవునికి మనకి సంధి చేయబడింది, సమాధానపరచబడ్డాం, శత్రుత్వం లేదు, రికన్సిలియేషన్ జరిగింది. మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవునికి మధ్య సంధి చేశాడు, సమాధానపరచబడ్డాం. ఇప్పుడు ఆయనకి మనకి సహవాసం ఉంది, ఆయన బిడ్డలమయ్యాం, తప్పిపోయి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చాం. ఎంత గొప్ప అనుభవమో కదా. మళ్ళీ అబ్బా తండ్రి అని ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడతాం. దేవుని కృపలో ప్రవేశం, నిలిచి ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. తరువాత దేవుని మహిమను గురించి నిరీక్షణ. ఒకరోజు నేను ప్రభువుతో ఉంటాను మహిమలో. వాట్ ఏ వండర్ఫుల్ హోప్. శ్రమల్లో అతిశయపడుతున్నాను. ఎందుకో తెలుసా, ఈ శ్రమలో ఎన్నదగినవి కాదు. ఈ శ్రమలు ఒకరోజు పోతాయి. అయితే నేను ఒకరోజు దేవునితో ఉండబోతా ఉన్నాను. క్రీస్తు ద్వారా ఉగ్గత నుండి రక్షణ అనే నిశ్చయత, ఎస్, నాకు నరకం లేదు, పరలోకం ఉందనే కాన్ఫిడెన్స్ తో, ఎష్యూరెన్స్ తో ఈ లోకంలో జీవిస్తున్నాను. దేవుని యందు అతిశయపడుతున్నాను. దేవుని పరిశుద్ధ కుటుంబంలోకి నన్ను దేవుడు దత్తత చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతో కదండి. కాబట్టి ఈ ఆధిక్యతలను దేవుడిచ్చాడు. కృపలో ప్రవేశం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. నిరీక్షణ బట్టి సంతోషిస్తున్నాం. మన జీవితానికి ఒక సెక్యూరిటీ వచ్చింది. అవునండి, ఒక ఎష్యూరెన్స్ వచ్చింది. ఎస్, నా జీవితం ప్రభు ఇచ్చారు, ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎష్యూరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జస్టిఫైడ్ చేయబోతుంది. నీతిమంతులుగా తీర్చబడ్డం వల్ల మనకి భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎన్ని ఆశీర్వాదాలు! పరిశుద్ధుల సహవాసాన్ని, పరలోక సహవాసాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా ప్రకటించబడ్డామని చెప్పడానికి రుజువులు ఏమిటి అంటే, క్రీస్తు పునరుద్ధానం తర్వాత మనకిప్పుడు మంచి చెయ్యాలని దేవుని పనులు చేస్తాం. మంచి క్రియల వల్ల మనం రక్షించబడలేదు, క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడం. కానీ నీతిమంతులుగా తీర్చబడిన తరువాత, నీతిమంతునిగా తీర్చబడిన నా జీవితంలో నుండి మంచి పనులు వస్తాయి. అవునండి, ఇప్పుడు మంచి పనులు చేయడానికి ఇష్టపడతాం. ఎక్కడైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి, వాళ్ళతో సమాధాన పడడానికి ఇష్టపడతాం. పాపం పట్ల నా వైఖరిలో మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరు చూడకుండా పాపం చేయడానికి సంతోషించేవాళ్ళం. రక్షించబడ్డాక, నీతిమంతులుగా ప్రకటించబడ్డాక ఇప్పుడు మనం అలా ఉండవు. మనుషులు చూసినా చూడకపోయినా పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మహింపరచాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని కోసం ఆత్మలు రక్షించాలి. వైఖరి, పాపం పట్ల, దేవుని పని పట్ల మన వైఖరి మారుతుంది. కాబట్టి మన స్వభావంలో ఒక నూతన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. నీతిమంతులుగా మనం ఎవరమి అంటే యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా నీతిమంతులుగా ప్రకటించబడిన విశ్వాసులం మనం. ఎంత గొప్ప ఆనందం కదండి. కాబట్టి ఈ వాక్య ధ్యానంలో మనం 6 విషయాలను మనం నేర్చుకున్నాం.
6 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, నీతిమంతులుగా ప్రకటించబడవలసిన అవసరత ఏంటి? రెండవది, ఎలా మనం నీతిమంతులుగా ప్రకటించబడతాం? మూడవది, ఎవరు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తారు? నాలుగవది, ఎప్పుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తారు? మనం పాపులం కాబట్టి నీతిమంతులుగా చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాల ద్వారా మనం నీతిమంతులుగా ప్రకటించబడతాం. ఎప్పుడు? యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు. ఎవరు ప్రకటిస్తారు మనల్ని నీతిమంతులుగా? దేవుడే, న్యాయాధిపతి అయిన దేవుడే. తన చట్టం ప్రకారం అన్ని జరిగినాయి కాబట్టి ఆ నీతిని అనుసరించి, ఆయన న్యాయాన్ని అనుసరించి ఆయనే మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తాం. ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఏంటి అంటే, పాపి అయిన మన పాపాలు క్షమించి, పాపాన్ని ఆయన మీద, క్రీస్తు మీద మోపి, ఆయన నీతిని మన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అది ప్రకటిస్తున్నాడు. మనలో నీతి లేదు. ఆశీర్వాదాలు, దేవునితో సమాధానపరచబడి మారిన జీవితాన్ని జీవిస్తూ నిత్య మహిమ కోసం, ఆ పరలోకం కోసం ఎదురు చూస్తాం. ఎంత గొప్ప విషయమో కదా. అవునండి, ఈ సత్యం క్రైస్తవ విశ్వాసానికి ప్రాథమికమైనది. సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ గారు ఆయన సంఘాన్ని సంస్కరించి 500 సంవత్సరాలు అయిపోతా ఉంది. సంఘ సంస్కర్తని ఆ సంస్కరణలోకి నడిపించింది ఏంటో తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, క్రియల మూలంగా కాదు అనే సత్యం మార్టిన్ లూథర్ గారికి అర్థమైంది. ఆయన రోమన్ కథోలిక మిషన్ లో పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే క్రియల మూలంగా ఆ నీతిమంతులుగా ప్రకటించబడతారు అనేది వాక్యానుసారంగా లేకుండా, వాక్యం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనే వాక్యం ఆయనకు అర్థమైనప్పుడు ఆయన దాని గురించి రియలైజ్ అయ్యాడు. ఆయన జీవితం ఉజ్జీవింపబడింది. ఆయనలో ఎంతో మార్పు వచ్చింది, ధైర్యం వచ్చింది ప్రభు కోసం జీవించడానికి. శక్తివంతమైన నాయకుడిగా జీవించాడు. ప్రభు కోసం రోషం కలిగి జీవించాడు. నిరీక్షణతో జీవించాడు. సంఘాన్ని సంస్కరించి ప్రపంచ క్రైస్తవులకి ఆశీర్వాదం అయ్యాడు. ఎప్పుడో తెలుసా? ఈ జస్టిఫికేషన్ అనేది ఆయనకు అర్థమైంది. కాబట్టి ఈరోజు ఈ జస్టిఫికేషన్ అనే వాక్యాన్ని విన్న మీరు కూడా, మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళం. యేసుక్రీస్తునందు దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా ప్రకటించి ఆయన ఆ పరలోకం కోసం మనల్ని అర్హులుగా చేశారనే సత్యం మనల్ని పరలోకానికి వారసులుగా చేయడమే కాదు, సంతోషంగా గంతులేసేటట్లు చేస్తాం. కాబట్టి ఇలా మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, కనపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, మీ ఉచితమైన కృప ద్వారా, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మీరు ప్రకటించారు. కాబట్టి ప్రభువా, మేము నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి. నిరీక్షణతో మీ వైపు చూస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. నీతిమంతుడిగా ప్రకటించబడడం అనేది మేము మా అంతరంగ జీవితాల్లో అనుభవించడానికి, అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.